ఈరోజు చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. మేమైతే చేపల పులుసులో ఎక్కువగా తల, తోక, నడుము ముక్కలు యూజ్ చేస్తాము. నేను నడుము ముక్కలు అయితే పక్కకు తీసుకొని పెట్టుకుంటాము, అవి ఫ్రై కోసమని. ఫిషెస్ ని తెచ్చినప్పుడు రాక్ సాల్ట్ తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది. ఇప్పుడైతే కర్రీ ప్రాసెసింగ్ చూద్దాము. ఫస్ట్ అయితే వాష్ చేసి పెట్టుకున్న ఫిషెస్ లో రాక్ సాల్ట్ అను పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్, చిల్లీస్ వేసుకోవాలి. వాటితో పాటు కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ముక్కలు మొత్తానికి మసాలా అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ చేసుకొని కొంచెం సేపు మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే కర్రీ ఇంకా టేస్ట్ ఉంటుంది. మంచిగా మిక్స్ చేయాలి మొత్తము, ఆ ముక్కలకి అదంతా పట్టాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. మేము ఎప్పుడు చేసే ప్రాసెస్ అయితే ఇదే. చాలా డిఫరెంట్ స్టైల్స్ లో అయితే కర్రీ చేస్తారు. ఇది మాకెందుకో ఇది బాగా నచ్చింది. ఇంకా సో మేము ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్ లో చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట చింతపండు పులుసు. ఇది లేదే చేపల పులుసు ఎవ్వరు పెట్టరు. చింతపండు పులుసు పోసాక చేత్తో కలపరు, ఇలాగా తిప్పుతారనమాట. డైరెక్ట్ గా తీసుకెళ్లి ఇంకా స్టవ్ మీద పెట్టేయడమే. ఇంకా దీనికి ఏం యాడ్ చేసే పని అక్కర్లేదు. ఇంకా మా ఇంట్లో అయితే నార్మల్ గా ఇది ఉడుకుతున్న ప్రాసెస్ లో అసలు గంటే పెట్టరు, ఎందుకంటే ముక్కలు విడిపోతాయి అంటారు. గరిట పెట్టకుండా జస్ట్ తిప్పుతారు గిన్నెని, అప్పుడు మొత్తం కలుస్తుంది. కర్రీ అయితే ఉడికిపోయింది. వేడి వేడి అన్నంలో తింటే ఉంటది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఫర్ మోర్.